బాబు ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, ఎలా ఉంటది ఈసారి ఇక్కడ పచ్చిపాడు శాసనసభ్యులు శ్రీ వరపుల సత్యబాబు గారు అఖండ విజయంతో చేకూర్చాలని ప్రజానికం అందరం కూడా ఇక్కడ గురించి ఎదురు చూస్తున్నాం. ఎలా చెప్తున్నారు అంత గట్టిగా ఎలా చెప్తున్నారు అఖండ పచ్చిపాడు నివేదికలు అంటే మన శాసనసభ్యులు శ్రీ వరపుల రాజా గారిని బట్టి మరి రాజాగారు చేసే నాయకత్వంలో ఎన్నో పింఛన్లు ఇవ్వడం కానీ, ఎన్నో కళ్ళజోళ్ళు పంపిణీ చేయడం కానీ, మన రాష్ట్రంలో జరిగిన మినిస్టర్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. దాన్ని బట్టి పచ్చిపాడు నియోజకవర్గం అంటే ఒక కూటమి లేనిది ఎదిరించి ప్రజానికం అందరూ కూడా ముందుకు అడుగేస్తున్నారని మరి ప్రజానికం అందరూ కూడా ఈ వరపుల సత్యబాబు నెగ్గాలని ఆశిస్తూ ఎదురు చూస్తున్నారు. ఎంపీ పేరు ఉదయసీను గ్లాస్ గుర్తా జనసేన వేస్తారా? మీరు చెప్పండి ఈసారి ఎలా ఉంటది ఈసారి ఇక్కడ? ఈసారి చాలా బాగుంటది. ఈసారి తెలుగుదేశం రాకపోతే వెనక పడిపోయినట్టేనండి. ఈసారి తెలుగుదేశం రాకపోతే వెనక పడిపోయింది. ఇలాగ ఉంటాం. తెలుగుదేశం రావాలా, చంద్రబాబు గారు రావాలా, చంద్రబాబు నాయుడు పైన రావాలా, వస్తే బాగుంటుందని సత్యబాబు గారిది మా సీట్లో ఉంది. ఈసారి నెగ్గిస్తారా మరి ఆవిడని? గ్యారంటీ అని మొత్తం మంచి చేస్తారా ఆవిడ? చేస్తారండి. ఈసారి దేనికి వేస్తారు? సైకిల్ వేస్తారు ఈసారి అయితే సత్యబాబు గారికి సైకిల్ పార్టీ ఏమన్నా గెలసారు రెండు ఆటలని. దానికి ఎంపీ రాజుగారు ఎవరండి? ఉదయ శ్రీనివాసరావు గారు అప్పుడు మంచి ఎత్తునంట. ఇప్పుడు దాకా మాకు తెలదు. ఇప్పుడు సత్యబాబు గారి గురించి అయినా అతను కూడా సపోర్ట్ చేసి ఓటేయాలి. ఏ గుర్తండి ఉదయ్ గారిది? గలాస్ అండి. గలాస్ కాస్తారు ఈసారి. ఒకటి సైకిల్ కూడా గలాస్ కారు అంటారు. మీరు చెప్పండి అసలు ఏమంటారు? మేము సైకిల్కి వేస్తామండి, గ్లాస్కి వేస్తామండి, ఆయనే గెలిపిస్తామండి. ఎందుకు అలాగా? జగన్ గారి పరిపాలన నచ్చలేదు మీకు? నచ్చిందండి. నచ్చపోయినా అన్ని కూడా చూడాలి కదండి చుట్టూ, అందుకే ఆయనకి ఓటేస్తామండి ఈసారి అండి. సత్యబాబు గారిని నెగ్గించుకుంటామండి. ఈసారి సత్యబాబు నెగ్గించుకుంటాం, ఎంపీగా నెగ్గించుకుంటాం. మన పట్టుబడి నియోజకవర్గం ఆయన రావాలా. మీరు చెప్పండి ఈసారి అలా ఉండబోతుంది? తెలుగుదేశం అంటారా? ఎందుకంటే అందరూ ఒకేసారి తెలుగుదేశం అంటున్నారు. ఏమన్నా చూడాలి, మార్పు చూడాలంటారు. ఎంపీ ఎలా ఉండబోతుంది? బాగా ఉండదు. ఏంటి ఎంపీ అభ్యర్థులు ఎవరో తెలుసా? ఒక పక్కన సునీల్ గారు, ఇంకో పక్కన తంగల్ ఉదయ శ్రీనివాసరావు గారు. ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు వేయాలి ఖచ్చితంగా. దేనికి? రెండు ఆటలు వేస్తారా? ఒకటి సైకిల్, ఇంకోటి గ్లాస్ ఉందండి అక్కడ. తెలుగుదేశం సైకిల్ పక్కన ఎవరండి ఎంపీ? అది జనసేన పోటీ చేస్తుందండి. జనసేన వేస్తారా? రైట్. అయితే చెప్పండి ఎలక్షన్స్ వస్తుంది, ఏ విధంగా ఉండబోతుంది ఇక్కడ? టీడీపీ, జనసేన, బీజేపీ. అవునా? సత్యబాబు గారిని ఎక్కుతారు. ఓకే. ఎంపీగా ఇక్కడ సునీల్ గారు అదే విధంగా జనసేన నుంచి ఉదయ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. ఏ విధంగా ఉంటుంది? ఉదయ శ్రీనివాస్ గారు గ్యారంటీగా ఆయన మీద ఖచ్చితంగా. అంటే ఇక్కడ సునీల్ గారు 3 సార్లు ఓడిపోయారు కదా, సింపతి ఏం వర్కౌట్ అవుతుంటారు? సింపతి అంటే ఏముందండి, ఉదయ శ్రీనివాస్ గారు కూడా మంచి దమ్మున్న నాయకుడే. తర్వాత మంచి పేరు ఉంది, మా జనాల్లో కూడా మంచి ఉంది. ఓకే. మంచి చేస్తారా ఆయన?